హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. మనకి బ్రెడ్ షుగర్ ఉంటే చాలండి, చాలా ఈజీగా ఈ బ్రెడ్ కాజాని అయితే చేసేసుకోవచ్చు. ఇది చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఈ విధంగా ఎడ్జెస్ని అయితే కట్ చేసేసుకోవాలి. 4 వైపులా కూడా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి పీసులను అయితే. మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. మనం దీనికోసం పాకమేమి పట్టుకోవాల్సిన అవసరం లేదండి, కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. ఈ విధంగా షుగర్ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. మనం దీన్ని పాకమేమి పట్టుకోవాల్సిన అవసరం లేదండి, మనం కొద్దిగా వేళ్ళ మధ్యకి పాకాన్ని తీసుకున్నట్టయితే ఈ విధంగా కొంచెం జిగురుగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీని మీద ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడవ్వగానే ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. ఇవి 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వేయించుకోవాలండి. ఒకవైపు వేగగానే రెండో వైపుకు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వేయించుకోవాలి. ఈ విధంగా మంచి రంగులోకి వేయించుకొని వీటిని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసుకొని వెంటనే పాకంలో వేసుకోవాలండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేసేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కూడా పాకంలోకి తిప్పి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే బ్రెడ్ కాజా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని వీటి మీద నుంచి సన్నగా కట్ చేసుకున్న బాదాము, జీడిపప్పు గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.